బిగ్ బాస్ సీజన్ 9 ఎట్టకేలకు విన్నర్ ఎవరనేది తెలిసిదే. గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఈ సీజన్ 9 విజేతగా నిలిచి కామనర్గా కప్పు గెలిచాడు కళ్యాణ్. టైటిల్ విన్నర్గా సామాన్యుడు కప్పు అందుకున్నాడు. వేలాది మందిని దాటుకుని 15 మందిలో ఒకడిగా అగ్నిపరీక్షలోకి అడుగుపెట్టాడు. తన ఆట తీరుతో ఆడియన్స్ మెప్పు పొంది ఫస్ట్ కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. కాని మొదటి 3 వారాలు ఆట పక్కన పెట్టి జనాలకే విసుగు పుట్టించాడు. కాని 4వ వారం నుంచి వ్యూహం మార్చి ఒక్కసారిగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. రోజు రోజుకీ ఆటతీరు మార్చుకుని తన మాటలతో ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు. అంతేకాదు ప్రతి టాస్కులో అదరగొట్టాడు. తన మాటలతో జెన్యూన్ ప్లేయర్గా నిలిచి మొదటినుంచి విన్నరేసులో దూసుకుపోతున్న తనుజకే గట్టిపోటీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్తోపాటు ఆడియన్స్ మనసు గెలుచుకున్న కళ్యాణ్ విజేతగా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. ఇక కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీతోపాటు రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకుందాం. తెలుగు బిగ్ బాస్ విన్నర్కు 50 లక్షల ప్రైజ్ మనీ. అందులో డీమాన్ పవన్ 15 లక్షల రూపాయలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో ప్రైజ్ మనీ 35 లక్షలకు తగ్గిపోయింది. అలాగే కళ్యాణ్ వారానికి 2 లక్షల రూపాయలు వరకు తీసుకున్నట్లు టాక్. దీంతో మొత్తం 15 వారాలకు గాను రూపాయలు 30 లక్షల పారితోషికం తీసుకున్నట్లు టాక్. ప్రైజ్ మనీ 35 లక్షలు, రెమ్యునరేషన్ 30 లక్షలు కలిపి 65 లక్షల వరకు కళ్యాణ్ పడాలా అందుకున్నట్లు టాక్. వీటితోపాటు బిగ్ బాస్ టైటిల్ విన్నర్కు మారుతి సుజుకీ కారు బహుమతిగా ప్రకటించారు. ఏపీలోని విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాలా కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. 3 ఏళ్లు సైనికుడిగా సేవలు అందించాడు. కాని చిన్నప్పటినుంచి నటనపై ఉన్న ఆసక్తి, ఇష్టం అతడిని బిగ్ బాస్ వైపు అడుగులు వేసేలా చేసింది. వేలాది మందిని దాటుకుని అగ్నిపరీక్షలో అడుగుపెట్టి ఫస్ట్ కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.